వీకెండ్ లైవ్ విత్ ఎన్ఆర్ఐ. వాళ్ళ టాపిక్ చూద్దాం. చైనా మరియు ఇండియా రెండు కూడా సమాన కాలంలో ఆర్థిక లిబరలైజేషన్ ప్రారంభించాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక చైనా మాత్రం వేగంగా ప్రపంచ శక్తిగా ఎదిగింది. దానికి కారణాలు ఏంటి అంటే 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే 2 సంవత్సరాల తర్వాత 1949లో చైనాకి స్వాతంత్రం వచ్చింది. కానీ రెండు దేశాలకి అటు ఇటుగా స్వాతంత్రం వచ్చినా కూడా చైనా అంత ఆర్థిక శక్తిగా కూడా ఎలా ఎదిగిందనేటువంటి కారణాల గురించి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఇండియాకి సంబంధించి, భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు లేదా మొఘల్స్ వచ్చారు నాశనం చేశారు, ఇదంతా మాట్లాడుకుంటాం. మరి చైనాని చాలా దేశాలు నాశనం చేశాయి. అంటే ఇక్కడ ఏదో ఇండియాని తక్కువ చేస్తున్నట్లు కాదు, ఏ రంగాల్లో ఫోకస్ చేయాలి ఇండియా అంటే 100 సంవత్సరాలు దోచుకున్నారు. దాదాపు అనేక దేశాలతో యుద్ధాలు చేసి ఓడిపోయి తినడానికి తిండి కూడా లేకుండా చాలా సంవత్సరాలు కరువు అనిపించినటువంటి చైనా ఈరోజు దాదాపు కొన్ని సెక్టార్లో అమెరికాకి ధీటుగా కూడా వెళ్ళిపోయి అమెరికాతో కాంపిటీటర్గా వెళ్ళిపోయేటువంటి స్టేజ్కి వచ్చింది. బట్ మరి భారతదేశం విషయానికి వస్తే డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు మారబోతోంది, ఎక్కడెక్కడ మనం ఫోకస్ ఎక్కువగా చేయాలి అనేది మనం చూడాలి. ఎందుకంటే దాదాపు మన రీసెంట్గా జరిగిన భారత్ పాక్ యుద్ధం ఇవి చూసుకున్నా కూడా చైనా ఆయుధాలని పంపించడం ఇవన్నీ కూడా చూసాం. కానీ అవన్నీ భారత్ ముందు ఒక రకంగా ఎందుకు పనికిరాలేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడికక్కడ కూడా జీడిపిలో గ్రోత్ రేట్లో ఎక్కడికక్కడ కూడా చైనా ముందుకు వెళ్ళిపోతుంది. దానికి గల కారణాలు ఏంటి, ఎక్కడ ఫోకస్ చేస్తుంది, ఈ వివరాలన్నీ కూడా మాట్లాడదాం. ఇవాల్టి వీకెండ్ విత్ ఎన్ఆర్ఐలో మనకి జాయిన్ అవుతున్నారు ఎన్ఆర్ఐ సిద్ధార్థ్ గారు. సిద్ధార్థ్ గారు నమస్తే అండి. హలో అండి, నమస్తే. నమస్తే. ఎట్లా మనం ఇప్పుడు నేను చాలా అంశాల గురించి మాట్లాడాను. చైనా ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వచ్చింది, దాదాపు 80వ దశకం తర్వాత చూసుకున్న 1990 ఆ టైంలో కూడా, ఆ తర్వాత కూడా ఏ స్టేజ్లో 30 సంవత్సరాల్లో ఇంత లెవెల్లో డెవలప్ అవుతూ వచ్చిందనేది చూస్తే కనుక దానికి గల కారణాలు మీరు ఏం చెప్తారు? ప్రధానంగా 5 అంశాలు లేదా 5 సెక్టార్లో ఫోకస్ చేసింది అనేది బాగా చర్చ వస్తున్నటువంటి మాట, మీరేమంటారు? ఆబ్వియస్గా అండి, మనకి 90 తర్వాత లైక్ 91, 92లో ఎప్పుడైతే మనకి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారో స్లోగా, సేమ్ అదే టైంలో ఇంచుమించుగా అదే టైంలో చైనా కూడా దే స్టార్టెడ్ గోయింగ్ ఫర్ లిబరలైజేషన్ కాన్సెప్ట్. వాళ్ళు కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కంట్రీ, రైట్? వాళ్ళు ఆ కమ్యూనిస్ట్ మూసధోరణులు కానీ పద్ధతులు వదులుకోకుండా లిబరలైజేషన్ అనే కాన్సెప్ట్లోకి వచ్చి వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చేస్తే వాళ్ళ కంట్రీ సక్సెస్ అవుతుంది అనే ఆస్పెక్ట్ని సేమ్ మనలాగే మన ఇండియాతో ఈక్వలెంట్గానే స్టార్ట్ చేశారు. బట్ ఒక పాయింట్లో ఏమైపోయిందంటే అండి, మనము ఏమైపోయామంటే సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాం మనం ఇండియన్స్. ఓకే, భారతదేశం సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ అంటే ఐటీ సర్వీసెస్ ఉన్నాయి. సో ఐటీ కంపెనీస్ ఇక్కడ, ఫారెన్ కంపెనీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడము, లేకపోతే మన ఓన్ ఇండియన్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసి ఫారెన్ కంపెనీస్కి సర్వీస్ చేయడం ఒక ఎగ్జాంపుల్. ఓకే అండి, అలాగే హోటల్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ, ఓకే అండి, ఇట్లాగా అనమాట. సో దేర్ ఆర్ వేరియస్ ఇండస్ట్రీస్, రైట్? మనకి ఒక దగ్గర ఒక 20 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏ ఉన్నా కూడా మనం సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ మూటలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు గార్మెంట్ బేస్డ్ ఇండస్ట్రీ, గార్మెంట్ బేస్డ్ ఇండస్ట్రీలో కూడా మనము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ అప్పుడు ఇనిషియల్గా అంత లేదు. లేటర్ 2000, 2005 తర్వాత మనము ప్రొడక్షన్లోకి వెళ్ళాం. సో ఇలాగ ఏమైందంటే అండి, మనం సర్వీస్ బేస్డ్ ఫోకస్ ఎక్కువ చేసాము, వాళ్ళు సర్వీస్ బేస్డ్తో పాటు ప్రొడక్షన్ బేస్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఫోకస్గా ముందుకెళ్ళారు. సో అందుకే ఈ 40 ఇయర్స్లో ఆర్ అట్లీస్ట్ ఈ 35 ఇయర్స్లో, 19 నుంచి మొదలు పెడితే 35 ఇయర్స్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో స్ట్రాంగ్ అయిపోయి వరల్డ్ మొత్తానికి మేడ్ ఇన్ చైనా, ఓకే అండి, ఆ డెవలపింగ్ చైనా కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళిపోయారు. మనం మాత్రం కొంచెం వాట్ యు కాల్ వీఆర్ బ్యాక్, అంటే కొంచెం వెనకబడ్డాము. బట్ ఇప్పుడు మళ్ళీ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వి స్టార్టెడ్ మూవింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు జరుగుతుందండి, కాకపోతే మనం ఒక 2 దశాబ్దాలు లిటిల్ బిట్ వెనకబడ్డాం. రైట్. అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి విషయంలో కూడా 5 ప్రాధాన్యతల గురించి కూడా మనం మాట్లాడుకుందాం అన్నాను కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి మీరు ఏం చెప్తారు, చైనాకి సంబంధించి, ఇండియాకి సంబంధించి? ఇయా, సో ఇప్పుడు మీరు మౌలిక సదుపాయాలు ఏ దేశాన్ని తీసుకున్నా అండి, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి? రోడ్లు, ఏమండి, రైల్వే, తర్వాత నెట్వర్కింగ్, ఏంటంటే కమ్యూనికేషన్ నెట్వర్కింగ్, అండ్ దెన్ తినడానికి తిండి, లైక్, అండ్ హౌసింగ్. ఇవన్నీ బేసిక్ మౌలికమైన థింగ్స్ కావాల్సినవి. దీంట్లో ఏమైంది అని అంటే అండి, చైనా వాళ్ళు
మ్యాసివ్గా, అంటే లైక్ వాళ్ళు రోడ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, సిటీస్ డెవలప్మెంట్ కావచ్చు. వాళ్ళ దగ్గర కొన్ని సిటీస్ ఉన్నాయండి విచ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి డెవలప్ చేసి వదిలేశారు. ప్రజలు కూడా ఉండట్లేదు అనమాట ప్రస్తుతం. కొన్ని సిటీస్ ఉన్నాయి, గోస్ట్ సిటీస్ అంటారు వాటిని. సో అలాగా వాళ్ళు ఏమైందంటే కంప్లీట్గా 100% వాళ్ళు ఏంటంటే కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేయాలి, వన్ సిటీ టు అదర్ సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గరకు వస్తే కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు గోల్డెన్ క్వార్టర్ లేటరల్ స్వర్ణ చతుర్భుజి అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా స్టార్ట్ చేశారు. కాకపోతే మనము ఆలోచించింది గొప్ప ఆలోచనే. కాకపోతే దాని ఇంప్లిమెంటేషన్ సబ్సిక్వెంట్గా ఏమైపోయిందంటే చాలా డిలే అయిపోయింది. సో దాంతో ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం ఇప్పుడు లాస్ట్ 5 years ఆర్ 10 yearsలో చాలా ఫాస్ట్గా వేగంగా అభివృద్ధి చెందే ఇదిలో ముందుకు వెళ్తున్నాము. వాళ్ళు ఆల్రెడీ ఆ ప్రాసెస్లో చాలా ముందుకు వెళ్ళిపోయారండి. తర్వాత రెండోది ఎలక్ట్రిసిటీ, కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ, లైక్ 24 hours ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆస్పెక్ట్లో. చైనా వాళ్ళు వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డెవలప్ చేయడంలో వాడి కాల్ సోలార్ పవర్ కావచ్చు, హైడ్రో పవర్ కావచ్చు, కోల్ బేస్డ్ పవర్ కావచ్చు, ఏమండి వేరియస్ వేస్లో దే ఆర్ 100% సక్సీడెడ్ అనమాట. మనము ఇంకా హైడ్రో బేస్డ్ సోలార్ బేస్డ్కి ఇంకా లైక్ ఏమంటారు 24 hours పవర్ ఇండియా వైడ్గా ఇచ్చే పరిస్థితి లేదు. సో స్టిల్ మనకి ఇంకా ఏంటంటే ఇంకా దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు డెవలప్ అనమాట అండి. ఆ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వస్తే అలాగా వాళ్ళు ఏం చేశారంటే జీడిపిని 8 to 10% చైనా ఏం చేశారంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ విల్ మేక్ అవర్ జీడిపి స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఆ, మన కరెన్సీకి వాల్యూ ఉంటుందండి. సో ఆ విధంగా వాళ్ళు 8 to 10% కన్సిస్టెంట్ ఇదికి టార్గెట్ చేశారు. మనము వీఆర్ అరౌండ్ 3, తర్వాత 5, తర్వాత 6, 7కి వచ్చాము. ఇప్పుడు అరౌండ్ 7.5, 8 దగ్గర ఉన్నాం మనం ఇండియా. సో మనం ఇంకొక 10 years ప్రాబబ్లీ 2035 దాకా మనము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాలో స్ట్రాంగ్ అయ్యేటప్పటికి విల్ బికమ్ అండ్ ఆల్మోస్ట్ డెవలప్డ్ నేషన్ అండి. సిద్ధార్థ్ గారు, అదేవిధంగా చైనాకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వాళ్ళు. ఎవరైతే ఫస్ట్ ప్రెసిడెంట్ ఉన్నారో మౌ జూడాంగ్కి సంబంధించి కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అంటే సంపన్నుల దగ్గర నుంచి భూములన్నీ కూడా పేదవాళ్ళకి ఇవ్వడం, తర్వాత క్రాప్ సంబంధించి ఇట్లా రకరకాలుగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి, అంటే నా దగ్గర ఉన్న డేటా ప్రకారం చూసుకున్నా మన భారతదేశంలో 3.5 కోట్ల మంది స్కిల్డ్ వర్కర్స్ ఉంటే చైనాలో 8.5 కోట్ల మంది స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. ఇండస్ట్రియల్ పార్క్స్ చూసుకున్నా కూడా 4,000కు మించి మన దగ్గర లేవు, వాళ్ళ దగ్గర 20,000 ఉన్నాయి. అంటే ఈ 30 సంవత్సరాల్లో ఇంత లెవెల్లో కూడా డెవలప్మెంట్ జరగడానికి ఏ క్యాపిటలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఏమన్నా అక్కడ వాళ్ళకి ఉపయోగపడ్డాయా? సింగపూర్ని వాటిని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, జీపింగ్ అనేటువంటి మాట కూడా వస్తున్న నేపథ్యంలో మీరే ఏకీభవిస్తారా దానికి సంబంధించి? ఆబ్వియస్ అండి, ఆబ్వియస్. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించాలండి మనం. ఇండియా, చైనా లాంటి పాపులస్ కంట్రీస్, అంటే లైక్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 150 కోట్ల జనాభా ఉన్నాం. వాళ్ళు 135 కోట్ల సంథింగ్ ఎంత ఉన్నారు. ఇంతమంది జనాభా ఉన్న కంట్రీకి మీరు ఒకసారి ఆలోచిస్తే ఇంతమందికి జాబ్లు ఇవ్వడం కష్టం, ఇంతమందికి ఫుడ్ ఇవ్వడం కష్టం. ఏమంటే గవర్నమెంట్గా ఇప్పుడు మన దగ్గర ఎన్నో గవర్నమెంట్స్ చూస్తున్నాం, రైట్? స్టేట్ లెవెల్ గవర్నమెంట్స్ కావచ్చు, ఫెడరల్ లైక్ యూనియన్ గవర్నమెంట్ కానీ చూస్తున్నాం. వాళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ తెస్తారు, ఎన్నో స్కీమ్స్ తెస్తారు, కానీ అది 40-50 years నుంచి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అండ్ ఈరోజు కూడా మనము పేదరికాన్ని నిర్మూలించలేకపోయాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్. సో దీని అంతటికీ సొల్యూషన్ ఏంటి? చైనాలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అక్కడ ఎవరి పేరు మీద ఆస్తులు ఉండడం కానీ, ఎవరి పేరు మీద ఓన్ అసెట్స్ కానీ, లేకపోతే సంపాదన కానీ ఏముండదు. ఏదున్నా సరే గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఒక 10 ఎకరాల పొలం ఉన్నా కూడా ఆ 10 ఎకరాల పొలం గవర్నమెంట్దే. గవర్నమెంట్ వచ్చి మీకు ఏం చేస్తుంది, మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక వ్యాన్లో పొద్దున్న 7 గంటలకు దించుతుంది పొలం దగ్గర, సాయంత్రం 5:30కి 6ంటికి నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మీకు ఫుడ్ ఇస్తారు అండ్ మీకు బతకడానికి జీవన భృతి మనీ ఇస్తారు. ఓకే అండి. సో ఇది అట్ హై లెవెల్ చైనాలో జరిగే థింగ్ అనమాట. సో అక్కడ ఏంటి అని అంటే నేను ఏదో కష్టపడి ఇప్పుడు మనకి అలీబాబా ఉన్నారు, అలీబాబా ఓకే, జాక్మా చూడండి, జాక్మా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళారు. వాళ్ళు ఏంటంటే ఎక్కడ ఎక్కువ తక్కువ మాట్లాడే పరిస్థితి ఉండదు. ఆయన ఏదో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద చైనా పాలసీస్ని కొంచెం కామెంట్ చేసే స్టైల్లో మాట్లాడేటప్పటికీ ఆయన అదృశ్యం అయిపోయారు కొంతకాలంగా. సో ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుంచి లైఫ్ ఎట్లా ఉండాలి, ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై దేర్ కంట్రీ. ఓకే అండి. దాని నుంచి ఏమొస్తుందంటే వాళ్ళు చేసుకున్న మోడల్లో డిసిప్లిన్ మోడల్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారండి వాళ్ళ సొసైటీకి, చైనీస్ కమ్యూనిటీ కానీ సొసైటీ. కానీ ఆధిపత్య పోరు కూడా కొనసాగింది కదా. అంటే
రిపబ్లిక్ ఆఫ్ చైనా అని కమ్యూనిస్ట్కి సంబంధించి రెండుగా డివైడ్ అయిపోయి చైనా ఈ ఈ యొక్క ఆధిపత్య పోరు కూడా కొనసాగింది కదా, అయినప్పటికీ ఇది ఎలా సాధ్యమైంది? అదే అండి. వాళ్ళు ఆధిపత్య పోరు సాగినా కూడా వాళ్ళేం చేశారు, వాళ్ళ కంట్రీకి సంబంధించిన మౌలిక ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో, వాటి నుంచి వాళ్ళు బయటికి రాలేదండి. డైవర్ట్ అవ్వలేదు. ఓకే. ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనము ఇండియన్స్ ఇండియన్స్ ఏ కంట్రీ సరే, ఏ స్టేట్ వాళ్ళమైనా సరే మోస్ట్‌లీ మనం ఇంగ్లీష్ మాట్లాడతాం. చైనీస్ కన్నా బాగా మాట్లాడతాం. ఓకే అండి. అందుకే మనం చైనీస్కి ఇంగ్లీష్ సర్వీస్ ఇండస్ట్రీ మాట్లాడడం కూడా రాదు ఫ్లరిష్ పాపం. అదే అండి. సర్వీస్ ఇండస్ట్రీ మన దగ్గర ఫ్లరిష్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇంగ్లీష్ వొకాబులరీ లైక్ ఎస్. స్పీకింగ్ ఆర్టికులేషన్ స్కిల్స్ అన్నమాట. వాళ్ళకి రాదు. వాళ్ళు అందుకని ఏం చేశారండి, వాళ్ళు ఎవరికైనా సరే ఫుడ్ ఇవ్వడం, ఏవండీ వాళ్ళకి హౌసింగ్ ఇవ్వడం, వాళ్ళతో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ 12 అవర్స్ కానీ, 14 అవర్స్, 18 అవర్స్ కంటిన్యూయస్ వర్కింగ్ చేయించడం అండి. ఓకే. ప్రొడక్షన్. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి చైనాలో. దే వర్క్ ఓన్లీ ఫర్ వాట్ యూ కాల్ ఇన్వెన్షన్ అన్నమాట. ఓకే. కొత్త కొత్త ప్రొడక్ట్స్‌ని ఎవ్రీ 3 మంత్స్‌కి దే విల్ బ్రింగ్ ఇట్ ఔట్. వాళ్ళ ప్రోటోటైప్‌ని సక్సెస్ చేయడం అండ్ మాసివ్‌గా ప్రొడక్షన్ చేయడం. ఓకే అండి. మాసివ్‌గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇప్పుడు యాపిల్ ఉందండి. యాపిల్ ఇన్ని రోజులు ఆల్మోస్ట్ చైనాలోనే ఉంది. ఓకే అండి. టెస్లా ఉంది. టెస్లా కూడా చైనాలో ప్రొడక్షన్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ రైట్. ఎనీథింగ్ ఈవెన్ మన ఇండియన్స్‌లో కూడా చాలా కంపెనీస్ ప్రొడ వాట్ యూ కాల్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాయి. అలాగా చైనా ఏం చేసింది అనంటే, ఒక కాంపోనెంట్‌ని సక్సెస్ చేయడం, దాన్ని కోట్లుగా విడిభాగాలు, పార్ట్‌లుగా తయారు చేయగల కెపాసిటీ రోజులో, 2 రోజుల్లో, వారం రోజుల్లో. వేరేస్ అదర్ కంట్రీస్ వాటిని నెలలు, సంవత్సరాలు తీసుకునే టైంలో చైనా ఏం చేసిందంటే రోజుల్లో తయారు చేసేసి దాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తారు. అంటే ఎక్స్‌పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు వెరీ క్లియర్‌గా ఉన్నారండి. అదేదో ఒక రోజులో అయిపోలేదు. ఇప్పుడు చైనా ఈ రోజున ఇంత స్ట్రాంగ్‌గా నిలబడింది, ఇంత స్ట్రాంగ్‌గా ఎక్స్‌పోర్ట్ బేస్డ్ కంట్రీ అయింది ఎందుకనంటే అండి, అది వాళ్ళు ఆ 80స్, 90స్ నుంచి మొదలుపెట్టిన ఎఫెక్టేనండి. వాళ్ళ గవర్నెన్స్ కావచ్చు, వాళ్ళ పాలిసీస్ కావచ్చు, ఓవరాల్‌గా అన్నీ వాళ్ళు వాళ్ళ ప్రజల్ని ఎలాగ మౌల్డ్ చేశారు. మనది ఏంటంటే అండి, మనకి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడడానికి హక్కులు కావచ్చు, ఎవ్రీథింగ్ ఎవరు ఎలాగ కాలుస్తే అలా బతకడానికి ఉండే హక్కులు అన్నీ ఉండేసరికి మనకి కొంచెం లిబరలైజేషన్, ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందండి మన కంట్రీలో. వేరేస్ ఓకే. వాళ్ళకి అంత ఫ్రీడమ్, అంత లిబరలైజేషన్ ఉండదు అని నాకున్న అంచనా. 1980స్లో చైనాలో 63% వరకు కూడా పేదరికం ఉంది. జనాభా వైస్ చూసుకున్నా కూడా భారతదేశంతో ఎక్కడ తీసిపోదు. ప్రపంచ జనాభాలో చైనా, భారత్ అనే మాట్లాడుకుంటారు. అలాంటి ఆ అవును. దేశం ఇప్పుడు 2023 చూసుకుంటే 0.01%కి వచ్చింది పావర్టీ అనేది, పేదరికం అనేది. సో ఈ ఈ విధానాలు అవలంబించడం వల్లేనా? అదేవిధంగా ఇండియా విషయానికి వస్తే, వెన్ కంపేర్ టు ఇండియా, మన భారతదేశం విషయానికి వస్తే రిసోర్సెస్ ఉన్నాయి, కష్టపడే వాళ్ళు ఉన్నారు, మ్యాన్ పవర్ ఉంది, అయినా కూడా వెనకపడడానికి గల కారణం ఏంటి భారతదేశానికి సంబంధించి? మన దగ్గర అన్నీ ఉన్నాయండి. లైక్ రిసోర్సెస్ మీరు అన్నట్టు రిసోర్సెస్ ఉన్నాయి. హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి. మన దగ్గర వాట్ నాట్ చేయగల కెపాసిటీ లెవెల్‌లో అందరూ ఉన్నారండి. కాకపోతే పాలిసీస్ సరిగ్గా లేవు. పాలిసీ మేకింగ్ అండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు 2000 ఏరియాలో 2020 విజన్ 2020 అంటే అందరు నవ్వారు. ఈ రోజున మీరు హైదరాబాద్‌ని చూడండి. ఏవండీ మాదాపూర్ ఏరియా, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఓకే అండి, సైబరాబాద్ ఏరియా కన్సిడర్. ఈ రోజున మీరు ఇంటర్నేషనల్ మీడియాలో కావచ్చు, ఇంటర్నేషనల్ స్పేస్‌లో కావచ్చు, హైదరాబాద్‌ని టాప్ మోస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్‌తో కంపేర్ చేస్తున్నారు. అవును. ఓకే అండి. అవును. సో అది పాలిసీ మేకింగ్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ అని 2047 అని చేస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు అది సిబిఎన్ గారు ఏపీకి వచ్చే వరకు విజన్ 2047 అని అన్నారు. ఓకే అండి. ఇప్పుడు మీరు చూస్తే నిన్న ఈ 2 రోజుల్లో జరిగిన అప్డేట్స్, యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ సబ్సిడరీ ప్లాంట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో పెడుతున్నారని వింటున్నాం మనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి డిఫెన్స్ యూనిట్స్ ఆంధ్రాలో 5 ప్లేసెస్‌లో పెట్టడానికి మాట్లాడుతున్నారు. అవును. ఓకే అండి. అలాగనమాట. ఇప్పుడు ఆ పాలిసీ మేకింగ్ చేశారు మీరు. పాలిసీ మేకింగ్ చేశాక ఏమవుతదండి, దానికి ఒక విధి విధానాలు రూపొందిస్తారు. అవునండి. ఆ మూడ్‌లో మనం తీసుకెళ్తాం వాళ్ళందరిని. ఇప్పుడు మీరు ఐటీలో చూడండి. ఎనీవన్ ఆఫ్టర్ 98, 97, 98 మన తెలుగు సొసైటీలో, తెలుగు ల్యాండ్ అదర్ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, చాలామంది ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళారండి. ఇప్పుడు మీరు 2000 నుంచి 2010 మధ్యలో పాస్ అవుట్ అయిన ఏ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కావచ్చు, మోస్ట్‌లీ ఎంసీఏస్ కావచ్చు, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అందరూ ఏదో ఒక ఐటీ కంపెనీలో చిన్నదో పెద్దదో ఉద్యోగం వచ్చిందండి. అదేంటండి, అదొక కైండ్ ఆఫ్ రివల్యూషన్ ఉమ్. ఏమంటారు?
సో అది కన్సిస్టెంట్గా ఇండియా వైడ్గా లేదండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఏంటంటే మనం కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే విజనరీ లీడర్షిప్ ఉందో, లైక్ ఎస్ఎం కృష్ణ ఫ్రమ్ కర్ణాటక, చంద్రబాబు నాయుడు గారు ఫ్రమ్ యునైటెడ్ ఏపీ ఆర్ ఇప్పుడు డివైడెడ్ ఏపీ, ఓకే అండి, కైండ్ ఆఫ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ గారు ఫ్రమ్ తెలంగాణ, కైండ్ ఆఫ్ ఏంటంటే ఎక్కడైతే విజనరీ లీడర్షిప్ ఫోకస్ ఉండిందో అక్కడ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు గిఫ్ట్ సిటీ ఉంది గుజరాత్లో, ఏమండి, దట్స్ నాట్ జస్ట్ ఇప్పుడు చేసింది కాదు. మోడీ గారు 3 times చీఫ్ మినిస్టర్గా అక్కడ చేసి మొదలుపెట్టిన సంస్కరణల దగ్గర నుంచి మొదలైతే వాళ్ళు ఇంతవరకు వచ్చారు. సో వెరాజ్ ఇన్ చైనా ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఈచ్ స్టేట్ అండ్ ఇట్స్ అబౌట్ చైనీస్ పాలసీ, వన్ నేషన్ వన్ పాలసీ అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మీరు మన ఇండియా వరకు వచ్చే వరకు కూడా మీరు చూస్తే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ పెన్షన్ అని ఈ మధ్య లాస్ట్ 10 years నుంచి వింటున్నారు చూసారా. దిస్ ఈస్ సంథింగ్ లైక్ వాళ్ళు ఎప్పుడో 30 years బ్యాక్ ఇంప్లిమెంట్ చేశారు చైనా వాళ్ళు. ఎస్. అదే అలాగా వాళ్ళు ఏమైందంటే ఎక్స్పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ని చాలా ఫోకస్ చేశారు. Yes. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మన నాట్ జస్ట్ ఐటీఏ కాదు, నాట్ జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా మన ఇండియాలో హైదరాబాద్ లో ఒక మంచి ఫార్మా కంపెనీ ఉన్న ఒక ఓనర్ ఇక్కడ యుఎస్ విజిట్ చేశారు. ఎగ్జాంపుల్కి ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి చైనాకి సంబంధించి $3.27 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా $447 బిలియన్ ప్రొడక్ట్స్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో అక్కడ ఎంత గ్యాప్ ఉందనేది మనకు అర్థమవుతుంది. సో ఇంకా త్వరితగతిని ముందుకు వెళ్ళాలా? ఇప్పటికే ఏ కంట్రీలో చూసినా మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్సే ఉంటున్నాయి. మేక్ ఇన్ ఇండియా పాసిబుల్ చేయమని మోదీ లాంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. యువత ఇంకా ఎట్లా ఆలోచించాలంటారు ఇండియాలో? టోటల్లీ గుడ్ పాయింట్ అండి. డేటా స్పీక్స్ అంటారు ఎక్కడైనా సరే, డేటా మ్యాటర్స్. మీరు మంచి పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ చెప్పి సో మనకి చైనాకి వచ్చే డిఫరెన్స్ ఎక్కడ అంటే క్వాలిటీ అండి. చైనా ప్రోడక్ట్ మిలియన్స్ ఆఫ్ యూనిట్స్ తయారు చేసిన ఆల్వేస్ అందరికీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ మీద, సెక్యూరిటీ ఆఫ్ ప్రోడక్ట్ మీద క్వశ్చన్ మార్క్ ఉంటుందండి. వేరేజ్ ఇండియాకి వచ్చే వరకు వీఆర్ వెరీ స్ట్రాంగ్ అట్ క్వాలిటీ. కొంచెం డిలే అయినా లేట్ అయినా సరే మన క్వాలిటీ, ఎందుకంటే మనకున్న ప్రిన్సిపల్స్ కావచ్చు, మన ఇండియన్ మైండ్ సెట్ కావచ్చు, మన వ్యవహారిక భౌగోళికమైన పరిస్థితులు అన్నీ కావచ్చు, మనకేంటంటే అలా ఉంటాయి, మీకు తెలిసిందే. నేను అనేది ఏంటంటే మనము ఆ స్పేసెస్ని క్యాప్చర్ చేయాలండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అవుట్ ఆఫ్ మీరు అడిగిన సబ్జెక్ట్ నుంచి కాకుండా. మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే టిక్టాక్ కావచ్చు, ఇలాంటి మేజర్ అప్లికేషన్స్ అన్ని ఐదర్ చైనా కానీ లేకపోతే చైనా బేస్డ్ ఆంటర్ప్రినర్స్ డెవలప్ చేసినవేనండి. ఓకే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనుకోండి, నో డౌట్, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. మీరు వాళ్ళ సబ్స్క్రిప్షన్స్ లేకపోతే వాళ్ళ యూజర్ బేస్ని మీరు కౌంట్ చేస్తే మనం ఇండియన్స్ కావచ్చు లేకపోతే నాన్ చైనీస్ ఆర్ మోర్ అన్నమాట. ఓకే అండి, మోర్ ఇంటూ దోస్ ప్రోడక్ట్స్, వెరస్ చైనీస్ ఆర్ వెరీ లెస్ ఇంటూ దోస్ ప్రోడక్ట్స్. వాళ్ళు తక్కువ యూజ్ చేస్తారు. సో మనల్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు మన యూత్ని, మన యంగర్ జనరేషన్ని కావచ్చు, మన ఎవ్రీ అదర్ జనరేషన్ని వాళ్ళు మనల్ని ఈ అన్నెసరీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎంగేజ్ అయ్యి నాన్ సెన్స్ స్టఫ్లో ఉండి తిరుగుతా లైఫ్ అంటే అదే అనే పరిస్థితికి తీసుకొచ్చి వాళ్ళు మాత్రం వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సో వీ షుడ్ సీరియస్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ కాన్సెప్ట్. ఓకే అండి, వీ షుడ్ సీరియస్లీ కమ్ అవుట్ ఆఫ్ దాట్. అండ్ దెన్ మన ఇండియన్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎందుకు అని అంటే ఆపర్చునిటీ ఎక్కడంటే వేర్ ఎవర్ దెర్ ఇస్ అ క్రైసిస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. మనకు క్రైసిస్ ఎక్కడ ఉంది అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వాట్ యు కాల్ న్యూ ఇన్వెన్షన్ ఏరియాలో మనకి వెరీ లెస్ స్కోప్ ఉందండి. ఓకే, అంటే లైక్ న్యూ పీపుల్ కమింగ్ ఇన్ టు దట్ ఏరియా ఏదైనా ఇన్వెంట్ చేస్తే దానికి సక్సెస్ అయ్యే స్కోప్ ఎంత అంటే మన దగ్గర చాలా తక్కువ. అందుకనే ఒకప్పుడు మన దగ్గరని చాలామంది అమెరికా, యుఎస్ వచ్చేసారు. వాళ్ళందరూ ఇప్పుడు టాప్ యుఎస్లో సైంటిస్టులు కావచ్చు, లేకపోతే ఈ కంపెనీస్ అన్నిటికీ సిఇఓస్ ఆ లెవెల్లో ఉన్నారు. ఓకే, బట్ సినారియోస్ ఆర్ చేంజింగ్. అదర్వైజ్ లైక్ ఇండియా కూడా ఇప్పుడు ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది. సో స్టూడెంట్స్ ఏంటంటే అండి ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓకే అండి, నాట్ జస్ట్ స్టూడెంట్స్, సో మీలాంటి ప్రైమ్9 టీవీ లాంటి మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, లేకపోతే టెక్ ఇండస్ట్రీ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ కావచ్చు, సోషల్ వాలంటీరింగ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు అండి. దిస్ ఈజ్ నవ్ ఎ సీరియస్ ఇష్యూ. మన దగ్గర population is growing and then younger generation is becoming more and more. Again, across the globe younger generation is declining, whereas mana daggara it is incrementing very fast ga.
సో వీళ్ళకి ఏం చేస్తే బెటర్ అంటే, మనకి ఉన్న స్కోప్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఐటీ కూడా లాట్ ఆఫ్ షేకింగ్ ఉంది అక్రాస్ ద వరల్డ్ ఏమండి. సో ఐటీ ఈజ్ నాట్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ అస్. సో వీ నీడ్ టు గో ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్, వీ నీడ్ టు గో ఇన్ టు ఇన్వెన్షన్, వీ నీడ్ టు గో ఇన్ టు రీసెర్చ్. దీన్ని వైడర్ స్కేల్లో వాడి కాల్ మ్యాసివ్ స్కేల్లో చేయాలండి. సో అది చేయాలి అని అంటే దర్ షుడ్ బి లాట్ ఆఫ్ డిస్కషన్ దట్ షుడ్ స్టార్ట్ హ్యాపెనింగ్. ఫస్ట్ డిస్కషన్ అంటే స్టార్ట్ చైనా అవుతే కూడా ఎక్కడో ఒక తెలియదు. రకంగా సక్సెస్ అవ్వడానికి రీజన్ అదేనా, నాన్ ఐటీని ఆ పరంగా వెళ్ళడం, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఆ పరంగా వెళ్ళడమేనా? అంతే. ఇప్పుడు మన జీడిపి తీసుకున్నారు, మన జీడిపి ఐటీ సర్వీసెస్, మోస్ట్లీ ఐటీ సర్వీసెస్ అండ్ మినిమల్గా ఫ్యూ అదర్ ఏరియాస్ లైక్ ఫార్మా కావచ్చు, గార్మెంట్ ఇండస్ట్రీ కావచ్చు, మన దగ్గర లిటిల్గా ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. బట్ వేరేజ్ మన ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ చేసేదంతా ఏంటంటే ఐటీ అండ్ దెన్ లైవ్ స్టాక్, ఫ్రూట్స్ అండి మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. సో వీటితో పాటు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆపరేషన్ సింధూర్ తీసుకుంటే, మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఓవరాల్గా యాజ్ ఏ కంట్రీ మనం చాలా స్ట్రాంగ్ ఎగ్జిబిట్ చేసాం. ఎస్. ఏమండి ఇప్పుడు బ్రహ్మోస్ నేను చూస్తే న్యూస్లో చదవడము, వినడము, కపుల్ ఆఫ్ అదర్ మాకు రీసెంట్గా ఈ వీక్లో వన్ ఆఫ్ ద ఒక నేషనల్ ఇంక్లూడింగ్ పార్టీ, ఇంక్లూడింగ్ ఇండియాలో నేషనల్ పార్టీకి పాకిస్తాన్, సంబంధించిన ఇతర సెక్రటరీ దేశాలు కూడా బ్రహ్మోస్ని కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కొనుగోలు చేయండి. అదే అండి, అదే ఐ వాస్ టెలింగ్ అబౌట్ ఇట్. మాకు ఈ వారంలో ఏమైందంటే, ఇక్కడ యుఎస్లో మేమున్న ప్లేస్కి వన్ ఆఫ్ ద నేషనల్ పార్టీ ఇన్ ఇండియా జనరల్ సెక్రటరీ విజిట్ చేస్తుంటే ఒక చిన్న మీటింగ్ జరిగితే మేము వెళ్ళామండి. సో ఆయన చెప్తున్నారనమాట బ్రహ్మోస్కు ఉన్న డిమాండ్ ఏంటి అని. ఎవరికి తెలియదు, గుడ్ దట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఏమండి బ్రహ్మోస్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మన ఇండియన్స్ కన్నా ప్రపంచం చూసింది. ఓకే అండి, బ్రహ్మోస్ ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది మనకన్నా ఫాస్ట్గా ప్రపంచ దేశాలు అర్థం చేసుకున్నాయి అని ఆయన చెప్పి, దానికి ఎంత డిమాండ్ రాబోతుంది అని చెప్పాను. సో ఇప్పుడు బ్రహ్మోస్ కానీ లేకపోతే దాని ఈక్వలెంట్ అదర్ ఎక్విప్మెంట్ చూస్తే చాలా మంది ప్రైవేట్ ప్లేయర్స్ మన ఇండియాలో ప్రొడక్షన్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారండి. సో అలాగా మ్యాసివ్గా ఆ స్కేల్స్ ఇంప్రూవ్ అయ్యే ఆపర్చునిటీ మనకు వస్తుంది. అది మనం క్యాచ్ చేయాలి అనేది పాయింట్ అండి ఇక్కడ మనకి. రైట్. సిద్ధార్థ్ గారు, ముఖ్యంగా మనం ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడాం. చైనాకి సంబంధించి మాట్లాడుకోవాల్సిందంటే వాళ్ళు ఫోకస్ చేసిన 5 మెయిన్ ప్లేసెస్ అనుకోవచ్చు, సెక్టార్స్ అనుకోవచ్చు. స్పెషల్ ఎకనామిక్ జోన్స్, SEZs గురించి మీరు ఏం చెప్తారు? అదొక అంటే అవి ఏర్పాటు చేయడంతో కూడా ప్రపంచ కర్మాగారంగా కూడా మారిపోయింది పరిస్థితి, ఏమంటారు? ఎగ్జాక్ట్లీ. సో ఇదే అండి, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు పాలసీ మేకింగ్, రైట్? వాళ్ళు అక్కడ పాలసీ మేకింగ్ చేశారు అని అంటే విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఏదన్నా సరే ఒక ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఒక 100 ఎకరాలు మీరు ఏదైనా ఒక ఏరియాలో స్పెషల్ ఎకనామిక్ జోన్ పెట్టాలని ఐడెంటిఫై చేశాక ఎంత టైంలో దాన్ని రియాలిటీలోకి తీసుకురావాలి అనేది వాళ్ళకి ప్లాన్ క్లియర్గా ఉంటుంది. బట్ వేరేస్ మన దగ్గరికి వచ్చేటప్పటికి మీరు అన్ని చూస్తూనే ఉంటారు, ఆ టాపిక్లోకి వెళ్దాం. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక స్కామ్ చేస్తారు, దానిలో ఏదో జరుగుతుంది, అది ఒక 10 సంవత్సరాలు డిలే అవుతుంది ఏమండి. లేకపోతే రన్ అవుతున్న దాంట్లోనూ ఏవో ఒక లొసుగులు ఉంటాయి, రైట్? సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ తోటి ఏమవుతుందంటే అండి, మన దగ్గర యాక్టివ్గా చేయాలనుకున్న ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, వాళ్ళందరూ కూడా చిరాకొచ్చి, విసుగొచ్చి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి అండి, రైట్? మీరు ఇప్పుడు లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మన ఇండియాలో ఎంటర్‌ప్రెన్యూర్స్, నాన్ ఐటీ బేస్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎంతోమంది తీసుకున్నా, వాళ్ళందరూ ఎవరితో మాట్లాడినా ఇండియాలో మనం బిజినెస్ చేయడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే జిఎస్టీ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా మాట్లాడతారు. నాకు జిఎస్టీ అంటే లైక్ ఇంటర్నల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు, కానీ చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ దగ్గర నుంచి విన్నది ఏంటంటే జిఎస్టీ సిస్టమ్ ఈజ్ లైక్ కాజింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అని. అది 10 years నుంచి ఆల్మోస్ట్ ఉన్నట్టుందండి, అది ఇప్పటికీ ఫిక్స్ కాలేదు. బట్ వేరే అదర్ కంట్రీస్లో అయితే దాన్ని ఏదో ఒక ఫిక్స్ చేస్తారు, లేకపోతే దే విల్ టేక్ ఎ సర్టన్ యాక్షన్ వేర్ ఇట్ వర్క్స్ వెల్. ఓకే అండి. సో ఇలాగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ మన దగ్గర కరెక్ట్ చేయాల్సిన థింగ్స్ సిస్టంలో అండి చాలా ఉన్నాయండి. అండ్ కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఎస్సీజెడ్స్ మన దగ్గర ఎన్ని ఎస్సీజెడ్స్ ప్రమోట్ చేశారు, ఎన్ని రియాలిటీలో ఆపరేషన్లో ఉన్నాయి, ఎన్ని ఎస్సీజెడ్స్ చేస్తామన్న వాడి కాల్ జాబ్ క్రియేషన్ని, వెల్త్ క్రియేషన్ని ఎంత చేశాయి అని చూస్తే మనం మ్యాక్సిమం ఒక 20-25% అచీవ్మెంట్ సక్సెస్ రేట్ మించి ఉండదండి. నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఎస్సీజెడ్ వచ్చే వరకు
శ్రీ సెజ్ అని నెల్లూరు దగ్గర ఉంటుందండి, శ్రీ సిటీ. ఎస్. ఓకే అండి, అది మాత్రం సూపర్ డూపర్గా సక్సెస్ అయింది. ఆయన ఆ ప్రమోటర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ నేను అబ్జర్వ్ చేస్తే దిర్ ఇస్ లాట్ ఆఫ్ మైండ్ యాక్టివిటీ అండి. అంటే లైక్ వాళ్ళు ఎంత ఫోకస్ చేశారు, వాళ్ళు ఎంత డెడికేటెడ్గా ఉన్నారు, వాళ్ళు ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఎట్లా తట్టుకొని నిలబడ్డారు అనేదానికి ఒక లైవ్ కేస్ ఎగ్జాంపుల్ శ్రీ సిటీ అండి. ముఖ్యంగా చైనా అవలంబిస్తున్నటువంటి పొలిటికల్ అండ్ డెవలపింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ స్ట్రాటజీస్ గురించి మీరు ఏం చెప్తారు? ఏదైనా సరే వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటంటే ఫెయిల్ ఫాస్ట్ అప్రోచ్. అంటే ఎంత ఫాస్ట్గా ఫెయిల్ అవుతే అంత ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. మనం ఒక ప్రోడక్ట్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఐఫోన్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ గివెన్ ఎనీ ప్రోడక్ట్, ఓకే, ప్రొడక్షన్ చేసి దాన్ని ఒక కస్టమర్ బేస్లో తీసుకొచ్చి బీటా, లైక్ వి కాల్ ఇట్ యాజ్ లైక్ ఎ ట్రయల్ ప్రోడక్ట్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆల్ ఫర్ బీటా. ఏమంటారంటే ఫెయిల్ ఫాస్ట్ అప్రోచ్లో వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు. ఫెయిల్ ఫాస్ట్ అప్రోచ్ వల్ల మనకు వచ్చే ఇదేంటి అంటే ఫీడ్బ్యాక్ ఫాస్ట్గా వస్తుంది, క్రిటిసిజం ఫాస్ట్గా వస్తుంది. దాంతో మనము రెసిలియంట్గా ప్రోడక్ట్ని ఇంకా స్ట్రాంగ్గా చేయగలుగుతాం, ఏ ప్రోడక్ట్ని అయినా కూడా. సో ఆ అప్రోచ్ అండి. మన దగ్గర ఏంటంటే బికాస్ ఆఫ్ ఫండింగ్ ఇష్యూస్ కావచ్చు, బికాస్ ఆఫ్ ద వే ద పాలసీస్ రన్ ద మేక్ థింగ్స్ రైట్, ఇవి చాలా డిలేడ్గా ఉన్న డెసిషన్ మేకింగ్ థింగ్స్, ఓకే అండి. డెసిషన్ మేకింగ్ థింగ్స్ వల్ల డిలే అయ్యి ఏమవుతుందంటే మనము వెనకబడిపోతున్నాం అనేది నా అభిప్రాయం. వేరే చైనాలో ఏంటంటే చెప్తాం కదా, వన్ డెసిషన్ వన్ పాలసీ కైండ్ ఆఫ్ థింగ్. వాళ్ళు ఏదైనా తీసుకొని డెసిషన్ మేకింగ్, పాలసీ మేకింగ్ అయ్యిందంటే దాని ఎగ్జిక్యూషన్లో ఎంత సక్సెస్ చేయగలం అనేదే ఇట్ మ్యాటర్స్ అండి. వేరే మన దగ్గర ఆ పాలసీ మేకింగే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ అండి మనకి. అంటే అంటే ఇందాక మీరు చైనా టిక్టాక్ లేదా ఇలాంటి వాటి వెనక ఉంది, అదర్ కంట్రీస్లో యూత్ అంతా కూడా దానికి బాగా ఎడిక్ట్ అవుతూ ఉన్నారని, దానివల్ల చైనాకి మళ్ళీ రెవెన్యూ అంతా కూడా జనరేట్ అవుతుంది. ఎందుకు మరి అలాంటి వాళ్ళు ఇండియాలో లేరా? ఇండియాలో అలా యాప్స్ని తయారు చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు లేరంటారా? ముఖ్యంగా చైనా అవలంబిస్తున్న తీరుని ఏ విధంగా చూడాలి? అది డెవలప్ అవుతూ పక్క దేశాల్లో ఉన్నటువంటి యూత్ని పాడు చేసే విధానం కరెక్ట్ అంటారా? అది మన ఇండియాలో ఉన్నటువంటి యూత్ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అదే మనకి వాళ్ళకున్న తేడా కదండి. మనం ఏంటంటే మనకు మంచిది కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచిది కాదు అని అనుకుంటాం. హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్ అండి, అవి జనరల్. అంటే కోవిడ్ లాంటిది ఒకటి వస్తే తప్ప ఆ యాప్స్ని బ్యాన్ చేయలేదు ఇండియాలో. ఒకవేళ ఆ కోవిడ్ లాంటిది రాకపోతే ఇప్పటికే అది యూజ్ అవుతూ ఉండేది ఇక్కడ. అదే అండి. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒకటండి, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాలి, ఓకే, హుక్ ఆర్ క్రుక్, వాళ్ళు ఏదో ఒకటి చేసి వాళ్ళు నెంబర్ 1 అవ్వాలి. వాళ్ళ స్ట్రాటజీలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాకపోతే అదే ఎలాంటి స్ట్రాటజీసే మనం చేయగలమా, మనం చేయాలా అంటే మనం ఇండియన్స్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, లీడర్షిప్ అనేది ఏమి ఇంప్లిమెంట్ అవ్వదా? లీడర్షిప్ అనేది మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మనం ఎదుగుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ముందుకు వెళ్ళాలనేది మనం ఫాలో అవుతాం. బట్ ఏదో ఒకటి చేసి ముందుకు వెళ్ళడం అనేది కరెక్ట్ కాన్సెప్టా? అబ్సల్యూట్లీ కాదండి. అందుకే చైనీస్ కావచ్చు, చైనీస్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ డయాస్ మీద ఉండే రెస్పెక్ట్ వర్సెస్ మన ఇండియన్ ఎంటర్ప్రినర్స్, ఇండియన్ లీడర్షిప్కి ఉన్న రెస్పెక్ట్ వేరండి. కాకపోతే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఎవడు బలవంతుడు, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాడికి భయపడుతుంది ప్రపంచం. మీ మంచితనం, నా మంచితనం అక్కడ వరకు వచ్చే వరకు పక్కకి వెళ్ళిపోతాయండి, రైట్? సో ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఆర్మరీగా, లైక్ ఏమంటారు, వార్ఫేర్లో ఉపయోగించే థింగ్స్లో వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నారు. ప్రొడక్షన్ కావచ్చు, వాళ్ళ కెపాసిటీ కావచ్చు, అండ్ వాళ్ళు తోటి ఎవరైనా గొడవ పెట్టుకుంటే కంట్రీస్ సస్టైన్ అయ్యే పరిస్థితుల్లో లేవు కాబట్టి వాళ్ళకి భయపడుతున్నారు, ఏమండి. బట్ మనకేంటి, వాల్యూ బేస్డ్ రెస్పెక్ట్ అండి మనది. మనము ఆ మూడ్లో ఉంటాము. మన ఇండియన్ సిస్టమ్ కానీ, లేకపోతే యాజ్ ఎ హోల్ నేషన్గా మనము వాల్యూ బేస్డ్ సిస్టంలో ఉంటాం కాబట్టి మనము ఎవరికి రెస్పెక్ట్ ఇస్తామో, అంటే లైక్ రెస్పెక్ట్ ఇస్తామో తీసుకుంటాం, ఆ టైప్లో ఉంటాం కాబట్టి మనం ఈ వాల్యూ బేస్డ్ సిస్టమ్ కాబట్టి కాస్త మనము ఆ మూడ్లోకి వెళ్ళలేమండి. రైట్. మనం ఇంటర్నేషనల్ చూస్తే రైట్ సిద్ధార్థ్ గారు, 5 మెయిన్ కోర్ ఏరియాస్ గురించి మాట్లాడుతూ మనం ఎక్స్పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడడం, ఎస్సీజెడ్స్ గురించి కూడా మాట్లాడడం. దానికి ఎగ్జాంపుల్గా మీరు శ్రీ సిటీ నెల్లూరు అది తీసుకున్నారు, అది సక్సెస్ అయింది కూడా అని కూడా మనం అనుకున్నాం. మరి ఎందుకు ఇండియా ఇంకా ఎక్కువ ఫోకస్ చేయట్లేదు? ఇండియాకి అంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్కి లేదా ఎస్సీజెస్ ఏర్పాటుకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? ఒక రకంగా అవునన్నా కాదన్నా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి
ఎక్స్పోర్ట్స్ డెవలప్ అవ్వడానికి, వృద్ధి అంటే గ్రోత్ ఉండడానికి, ఇండస్ట్రియల్గా కూడా అది మొత్తం విస్తరణ జరగడానికి కూడా కారణమవుతుంది ఎస్సీజెడ్. అయినా కూడా ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచించట్లేదంటారు? ఆలోచించకపోవడం కాదండి. ఇక్కడ అది చెప్తున్నాను కదా! మనకి పాస్ట్ నుంచి వస్తూ ఉన్న వేరియస్ పాలసీస్, తర్వాత ఇప్పుడు మనకి డెప్త్‌కెళ్ళి మాట్లాడితే ఏమవుద్దంటే అండి, మీకు ల్యాండ్ అక్విజిషన్, మీరు ఏమి ఎస్ఈజెడ్ చేయాలన్నా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉందండి. ల్యాండ్ అక్విజిషన్ చేశారా? ల్యాండ్ పూలింగ్‌కి వెళ్ళారంటే పూలింగ్‌కి వెళ్ళారు. పూలింగ్ ఎందుకండి? దట్ ఈస్ ఈజీ టు గెట్ ల్యాండ్ ఫ్రమ్ ద పీపుల్, అండ్ తర్వాత దాన్ని డెవలప్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా. అదే అక్విజిషన్‌లో అయితే చాలా కాస్ట్‌తో ఉంటుందండి. ఓకే. అదొకటి. తర్వాత రెండోది కరప్షన్. మన ఇండియాలో జరుగుతున్న కరప్షన్ ఆస్పెక్ట్స్ కావచ్చు. చాలామంది ఎవరితో మాట్లాడినా ఓపెన్‌గా అందరు కరప్షన్ అండి. ఎక్కడ ఏ లెవెల్‌లో మాట్లాడినా కరప్షన్. ఓకే అండి. ఇప్పుడు మీరు ఒక 100 కోట్లు పెట్టి ఏదైనా చేయాలంటే ఈజీగా మీకు 20 కోట్ల నుంచి 30 కోట్లు కరప్షన్ లేనిదే, 50 కోట్లు లేనిదే అవ్వట్లేదు అనేది ఒక అభిప్రాయం అండి. అదొకటి. దాని తర్వాత పాలసీ మేకింగ్ అండి. ఓకే. ఇండియాలో పాలసీ మేకింగ్. ఇప్పుడు మీరు ఒక పాలసీ చేశారు. మేక్ ఇన్ ఇండియా పాలసీ చేశారు. అదొక 30 ఇయర్స్, 50 ఇయర్స్ ఉందనుకోండి ఆ పాలసీ మేకింగ్. దానికి ఇన్సెంటివ్స్ ఉంటాయి. ఓకే అండి. నేను రీసెంట్‌గా వన్ ఆఫ్ ద ఇండస్ట్రియలిస్ట్, హైదరాబాద్‌లో ఒక ఇండస్ట్రియలిస్ట్‌ని కలిసానండి. ఆయన ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఒక 10,000 సాలరీకి వర్క్ చేసేవారు. ఆయన ఇప్పుడు 800 క్రోర్స్ కంపెనీకి అధిపతి అండి. ఓకే. బృహస్పతి టెక్నాలజీస్ అని చెప్పి. ఆయన మన ప్రొడక్షన్ చేస్తూ ఏం చేస్తారంటే, ఐటీ ఉంది ప్లస్ అదర్ ఏరియాస్ ప్రొడక్షన్ ఉంది. రైట్. వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, లాస్ట్ 10 ఇయర్స్‌లో వచ్చిన పాలసీ మేకింగ్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ కావచ్చు, ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తే ఆ ప్రాజెక్ట్స్‌కి బిల్లింగ్ ఇంకెప్పుడు వస్తది అనేది ఒకప్పుడు మాట్లాడారండి. ఓకే అండి. ఇప్పుడు వెరీ డిఫైన్డ్ టైమ్ లైన్స్. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యి వాళ్ళ కాంట్రాక్ట్ అయిపోయే లోపు వాళ్ళకి అగ్రీడ్ మనీ మొత్తం వాళ్ళకి డిపాజిట్ చేస్తారంటండి మోస్ట్లీ. ఎంఎస్ఎంఈ కావచ్చు, దెర్ ఆర్ వేరియస్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్వి. మోడీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ అని ఆయన నాతో పర్సనల్గా షేర్ చేశారండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు అట్లా పాలసీ మేకింగ్ అండి. ఇప్పుడు మీరు ఆయన ఏం చెప్తారు అని అంటే, మోర్ అండ్ మోర్ మాకు ఇప్పుడు మేము వితిన్ 15 ఇయర్స్‌లో 700 కోట్లు, 800 కోట్లు రెవెన్యూ జనరేట్ చేయగలిగాము అని అంటే, మాకు మోర్ అండ్ మోర్ క్యాపిటల్ వస్తుంది. ఏమండి? వాళ్ళు చేసిన వర్క్‌కి మనీ దే ఆర్ గెట్టింగ్ బ్యాక్. అండ్ బ్యాంక్స్ కూడా ఏం చేస్తాయండి, దే విల్ గివ్ మోర్ లోన్స్. రైట్. ఏమంటారు? సో దిస్ ఈస్ కాల్డ్ ఎ పాలసీ డెసిషన్ అండి, పాలసీ మేకింగ్. సో ఇప్పుడు మన డబ్బులు తెచ్చుకోవడానికి కూడా మనం ఎవరికో ఒకరి దగ్గరికి వెళ్ళి లంచాలు ఇచ్చి తీసుకొచ్చే పరిస్థితి ఉందనుకోండి. కొత్త యంగర్ జనరేషన్, ఇప్పుడు మీరో నేనో, మన నెక్స్ట్ జనరేషన్ని మనమైతే ఎంకరేజ్ చేయం. రైట్. అలాగండి. అలాగా చాలా మంది ఇండస్ట్రియలిస్టులు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ని ఎంకరేజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు. రైట్. రైట్. సిద్ధార్థ గారు, మాట్లాడదాం, ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎస్, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. స్టే ట్యూన్. ఇంటర్ తర్వాత ఈ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీ రైట్ చాయిస్ ఫర్ బ్రైట్ కెరియర్ కి అలియన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, affiliated to Andhra University. For admissions, call 8866663650. అమ్మ చెప్పింది సమ్మర్ లో గుడ్డు వద్దని. గుడ్డు ప్రతి సీజన్ లో సూపర్ హిట్ కదా. సూపర్ స్టార్ ఇది. శీతాకాలమైన వేసవి అయినా, సండే అయినా మండే అయినా రోజు తినండి గుడ్డు. దాని గురించేం ఆలోచించకండి. ప్రతి నెల నేను కపిల్ చిట్స్ లో డబ్బులు దాచాను. ఆ డబ్బుతో ఇప్పుడు మీ కల నిజం చేసుకోవచ్చు. కపిల్ చిట్స్ తో మీ కలలకు సాకారం. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ లైవ్ విత్ ఎన్ఆర్ఐ ప్రోగ్రామ్. మనతో పాటు ఉన్నారు సిద్ధార్థ కూచంపూడి గారు. అంటే మనం ఇక్కడ భారత్ అదేవిధంగా చైనా గురించి చూసుకున్నా కూడా రెండు మొదట్లో చాలా సంపన్న దేశాలు, తర్వాత కొన్ని దేశాలు దానిపై, ఆ రెండు దేశాలపై దోచుకోవడం, అక్కడ ఆర్థికంగా కూడా అవి దెబ్బతిండడం, యుద్ధాలు జరగడం, ఇవన్నీ కూడా కారణాలుగా ఉన్నప్పటికీ కూడా చాలా తక్కువ టైంలో 20 నుంచి 30 సంవత్సరాల్లో 90వ దశకం తర్వాత కూడా చైనా ఒక్కసారిగా కూడా చాలా త్వరితగతిన చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ వస్తుంది. బట్ వెరాజ్ ఇండియా డెవలపింగ్ కంట్రీగానే ఉంది, డెవలప్డ్ కంట్రీగా అవ్వాలని కూడా మనందరం అనుకుంటున్నాం. మరి చైనా ఎక్కడ అంటే ఒక పొలిటికల్గా లేదంటే మనం చూసుకుంటే కనుక డెవలప్మెంటల్ స్ట్రాటజీస్ ఎలాంటి అవలంబిస్తుంది అనేది మనం దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇప్పటివరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకున్నాం. మౌలిక సదుపాయాలు, పాలసీ మేకింగ్ అంటూ కూడా సిద్ధార్థ కూచంపూడి గారు చెప్తున్నారు. రైట్ సార్, నేను మాట్లాడదాం. సిద్ధార్థ గారు, ముఖ్యంగా మనం
మీరు అన్నారు సర్వీస్ బేస్డ్గా ఉన్నాం, ఎప్పుడు ప్రొడక్షన్ గురించి చూసుకున్నా కూడా ఇప్పుడిప్పుడే కూడా మనం అడుగులు అవి వేస్తూ ఉన్నాం. సో మీరు ఏం చెప్తారు, ఎక్కడ ఇంకా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది భారత్ అనేది? డిఫెన్స్, ఏవియేషన్ ఏమండి, ఇవి మంచి స్కోప్ ఉన్న ఏరియా అండి. మంచి మనకి జీడిపి పెంచగలిగేవి. అలా ఎట్ ద సేమ్ టైం మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ఓకే అండి. ఈ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. తర్వాత గివెన్ ఎనీ ఇండస్ట్రీ విడిభాగాలండి, స్పేర్ పార్ట్స్. అది ఆటోమొబైల్ కావచ్చు, లేకపోతే మీకు వాట్ యు కాల్ యూ కెన్ టేక్ ఎనీ అదర్ అంటే ఇండస్ట్రీ. వాట్ ఆర్ ద రీజన్స్ Okay. సార్, ఆ ప్రొడక్షన్ అనేది అంతంత మాత్రంగా ఉండడానికి గల కారణాలు ఏంటి భారత్లో? రా మెటీరియల్ అవైలబిలిటీ అండి. మనకి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి అని అంటే ఈ రోజున కూడా మన వాళ్ళు చాలామంది చైనా మీదనో లేకపోతే తైవాన్, రైట్, దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మీద డిపెండ్ అవుతారండి. సో రా మెటీరియల్, ముడి సరుకు మనకి లభ్యత కూడా ఒక ప్రాబ్లం అండి. మన ఇండియాలో ప్రొడక్షన్ ఎందుకు అవ్వట్లేదు అనడానికి మేజర్ రీజన్ అది అవైలబిలిటీలో ఉందనుకోండి. ఆర్ లైక్ మన ఇండియాకి సంబంధించి ఏవైతే రిసోర్సెస్, ఖనిజాలు కావచ్చు, లేకపోతే ఏవైతే నిక్షేపాలు ఉంటాయో అవి మనకి ఏవైతే అవైలబుల్ ఎక్కువగా ఉన్నాయో వాటి బేస్డ్ ప్రొడక్షన్ ఏం చేయగలగమో అవి చేస్తే కూడా మనకి విల్ గెట్ ఇన్ టు ద లైమ్ లైట్ అండి. పాలసీ మేకింగ్ లేదా ప్లానింగ్, సెంట్రలైజ్డ్ ప్లానింగ్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇందాక మీరు ఆల్రెడీ డిస్కస్ చేశారు, కానీ వెన్ కంపేర్ టు చైనా, ఎక్కడ చైనా పాజిటివ్ అంటే ప్లస్గా అయింది, ఇండియాకి ఎక్కడ మైనస్ అయింది? డెమోక్రసీ అనేది ఒక రకంగా ఇండియా అంటే డెసిషన్ తీసుకోవడంలో ఏమైనా ఆలస్యం అయింది అనుకోవచ్చా ఈ డెమోక్రసీ వల్ల, ప్రజాస్వామిక విధానాల వల్ల? అలా ఏం లేదండి. వాళ్ళ కంట్రీలో వాయిస్ ఆఫ్ ఫ్రీ వాయిస్ ఉండదని అంటారు చాలామంది చూస్తే, ఓకే అండి. సో వాళ్ళ కంట్రీ మన కంట్రీ వేరు. తర్వాత ఉన్న పొలిటికల్ స్టెబిలైజేషన్ అండి. వాళ్ళు కమ్యూనిస్ట్ రూల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైందంటే పొలిటికల్ స్టెబిలైజేషన్ ఈజీ అయిపోయింది. వెరాజ్ మనకి డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పార్టీస్ రూలింగ్లో ఉన్నాం మనం, ఓకే అండి. అంటిల్ మనము 97, 98, 95 బిఫోర్ అంతా మనం అన్ని కోalition గవర్నమెంట్స్, తర్వాత పడిపోయే గవర్నమెంట్స్, ఏమండి, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఎప్పుడు పడిపోతారో తెలియని సిచ్యువేషన్స్. అట్లీస్ట్ 2000s వరకు కూడా అట్లాగే ఉంది, ఏమండి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే వాజ్పేయి గారు కంటిన్యూస్గా హీ రూల్డ్ ఫర్ 5 years. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 9-10 years. తర్వాత ఇప్పుడు మోడీ గారు అండ్ బీజేపీ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఫర్ 15 years, రైట్. సో ఇలా కన్సిస్టెంట్ స్టెబిలైజ్డ్ గవర్నెన్స్ కూడా మోర్ ఇంపార్టెంట్ అండి, కీ. ఎందుకనంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గవర్నమెంట్ తీసుకున్న ప్రాధాన్యాలు మళ్ళీ ఆ గవర్నమెంట్ మారి ఇంకో పార్టీ గవర్నెన్స్లోకి వస్తే వాళ్ళకి ప్రాధాన్యాలు కాకపోవచ్చు, ఓకే అండి. సో ఆ ప్రాధాన్యాలు లైక్ అవే చెప్తున్నాను, డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్. మీకు పాలసీ మేకింగ్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏదొచ్చినా ఏది మారినా ఏమవుతుందంటే ఆ పాలసీని మార్చడం అంటే తీసేయడము చేసేయడం కాకుండా హియర్ అండ్ దేర్ చేంజెస్, అంటే లైక్ డిపెండింగ్ అపాన్ నీడ్ అప్డేట్స్ చేయాలి. కానీ నాకు నచ్చలేదు, నాకు కుదరదు, నాకు ఈ పాలసీ మేకింగ్ వర్కౌట్ కాదు అని తీసేశారనుకోండి. సో అప్పటిదాకా పెట్టిన ఇన్వెస్ట్మెంట్, అప్పటిదాకా దాని మీద చేసిన శ్రమ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పాలసీ చేశారు, ఒక గవర్నమెంట్ ఒక 5 years ఉంది, ఓకే అండి. ఆ 5 yearsలో మీరు స్కూల్స్, కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎనీ గివెన్ థింగ్ మీరు స్టూడెంట్స్ని STEM ప్రోగ్రాంలో ట్రైనింగ్ చేశారు. 5 years తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చి మారింది. మారిన తర్వాత వాళ్ళు ఆ పాలసీ కరెక్ట్ కాదని తీసేశారు. అంటే ఇప్పుడు మీరు ఆ గవర్నమెంట్ ఆ ముందు 5 సంవత్సరాలు రూల్ చేసిన గవర్నమెంట్ ఒక 100 కోట్లు 500 కోట్లు ఎంతో కొంత పెట్టి రిసోర్సెస్ని పెట్టి ట్రైన్ చేసి ఉంటారు. అవన్నీ ఎక్కడికి పోయినట్టండి, రైట్? అదేవిధంగా సో ఇదన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ అక్కడ ఉండదు. చైనాలో లేని థింగ్ ఏంటి అంటే వాళ్ళు కన్సిస్టెంట్గా ఒక ట్రాక్లో వెళ్తూనే ఉన్నారు. ఎవరు వచ్చినా లేకున్నా మారినా ఏం చేసినా. బట్ మనకు అలా కాదు. మనకేమవుతుందంటే వీఆర్ షిఫ్టింగ్ ద ప్రియారిటీస్. అదండి అది కాకుండా కన్సిస్టెంట్గా ఆ ఫ్లో ఉంటే మనం కూడా ఇప్పటికి చైనాకి ఈక్వలెంట్గానో దాన్ని సర్పాస్ చేసేటాగా ఉండేవాళ్ళం అని నేను అనుకుంటాను. రైట్.
అంటే ప్రొడక్షన్ మనకున్న గురించి strength వల్ల. ప్రొడక్షన్ గురించి కూడా చూసుకుంటే కనుక దానికి చదువుతో సంబంధం లేదు. చాలామంది బాగా చదువుకోవాలి, బాగా ఉంటేనే ప్రొడక్షన్ లేదా డెవలప్ అవుతుంది, ఇట్లాంటి రకరకాల అపోహలన్నీ భారత్లో ఉన్నాయి వెన్ కంపేర్ టు చైనా. చైనాలో అంత చదువుకుని ఇంగ్లీష్ మాట్లాడి మనం ఇందాక కూడా అనుకున్నాం, అది లేదు. అయినా కూడా ఈ లెవెల్లో డెవలప్ అవుతూ ముందుకు వెళ్తుంది. దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు? ఇంకా ప్రొడక్షన్ గురించి చూస్తే కియా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కియా ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఆ కెపాసిటీ ఏంటనేది, ఆ లెవెల్ అనేది ఇప్పటికైనా మనకు అర్థమైంది అనుకోవచ్చా? ఆబ్వియస్ అండి, కియా ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్. ఏమండి, ఎందుకు ఇప్పుడు మీకు డిజైన్, ఇప్పుడు కియా ప్లాంట్ తీసుకుంటే ఆ ప్లాంట్ ఇంజనీర్స్ కావచ్చు, దాని డిజైన్ ఇంజనీర్స్, ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్స్, వీళ్ళు మాత్రం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు అండ్ వాళ్ళ టీం ఉంటుంది. బట్ వేరాజ్ కొంత లెవెల్ దిగి వచ్చాక, ఓకే అండి, అసెంబ్లీ కావచ్చు, ఓకే అండి, అసెంబ్లీ దగ్గర నుంచి తర్వాత టర్న్ అరౌండ్ ఇన్పుట్స్ అసెంబుల్ చేయడం, తర్వాత దాన్ని కాల్ ఎస్క్యూఏ సాఫ్ట్వేర్ కాల్ క్వాలిటీ చెక్స్ చేయడం కావచ్చు, సిస్టమ్ క్వాలిటీ చెక్స్, ఇవేమి చేసేదానికి కూడా జస్ట్ మీరు ట్రైనింగ్ ఆఫ్ 2 months ఆర్ 3 months ఈజ్ ఎనఫ్ అండి. ఇప్పుడు మీరు ఇందాక నేను శ్రీ సిటీ ఎగ్జాంపుల్ చెప్పాను, శ్రీ సిటీ గురించి నేను స్టడీ చేశానండి. అక్కడ ఎంతోమంది ప్రకాశం డిస్ట్రిక్ట్, నెల్లూరు, తర్వాత తమిళనాడు, కర్ణాటక నుంచి చాలామంది లేడీస్ని అక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో ట్రైనింగ్ ఇచ్చి దే ఆర్ ఫోకసింగ్ అండి, ఉమెన్ ఎంపవర్మెంట్ యాంగిల్లో ఫోకస్ చేస్తున్నారు శ్రీ సిటీలో. మోర్ అండ్ మోర్ లేడీస్, ఒకప్పుడు ఇంట్లలోనే ఉండేవాళ్ళు, తర్వాత ఇంటి దగ్గర బీడీలు చుట్టుకోవడమో లేకపోతే ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఈ రోజున శ్రీ సిటీ ఫినాన్షియల్ కాల్ దాంట్లో జాబ్స్ వస్తున్నాయి చాలా మందికి. వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ కాదండి, వాళ్ళేమి ఇంటర్మీడియట్ డిగ్రీస్ కూడా మోస్ట్లీ చేసిన వాళ్ళు కాదు. చాలామంది 10th వరకు చదవలేని వాళ్ళు ఉన్నారు, 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. గుడ్ ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ వేర్ వాళ్ళ డిగ్రీస్ కొంత చేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరికీ జస్ట్ మీరు ట్రైనింగ్ అండి, ఫోకస్డ్ ట్రైనింగ్. ఇందాక నేను శ్రీ సిటీ గురించి ఇనిషియల్గా చెప్పినప్పుడు కూడా అదే, వాళ్ళు ఎన్నో కాల్ ఆటపోట్ల లాంటివి చూసి 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 వచ్చినారేమో. దే వాంటెడ్ టు డెవలప్ అవర్ పీపుల్, ఓకే. అండ్ టాప్ ఆఫ్ ఇట్ మన పీపుల్ ఎడ్యుకేషన్, ఫార్మల్ ఎడ్యుకేషన్ లైక్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇంకో బ్యాచిలర్స్ ఏదైనా కావచ్చు, డిగ్రీస్ ఏదైనా తీసుకున్నా కూడా, ఏమున్నా లేకపోయినా మన వాళ్ళు ఆలోచన పరులండి. అంటే వాళ్ళని కూర్చోబెట్టి ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని మీరు ఒక ట్రైనింగ్ ఇస్తే మన వాళ్ళు చేసేగల కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఓకే అండి. సో దాన్ని మనము యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. అది యూటిలైజ్ చేసుకోవాల్సిన టైము, ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చిందండి. రైట్. అదేవిధంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కాబట్టి కొంతమంది పరిపాలన తర్వాత భారతదేశంలో సరైన ఎడ్యుకేషన్ లేకుండా పోయిందా? క్రియేటివ్ లెర్నింగ్ అనేది, అంటే ఏదైతే బేసిక్ చిన్న ఏజ్ నుంచి నేర్చుకోవాలో అవి కూడా అక్కడ కూడా నాణ్యత లోపం ఉంది చదువులో. దాని గురించి మీరు ఏం చెప్తారు? వెన్ ఇట్ కమ్ టు చైనా, స్టెమ్ అనేటువంటిది టెక్నాలజీ పరంగా కూడా, మ్యాథ్స్ పరంగా కూడా వాళ్ళు చాలా ఏవైతే అవసరమో అవే నేర్చుకుంటూ కూడా చాలా నైపుణ్యం కలిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాని మీద మీరేం మాట్లాడతారు? ఈ యాంగిల్ అండి, చైనా అండ్ యూఎస్ మీరు స్టెమ్ కోర్సెస్ మీద మోర్ ఫోకస్డ్, మోర్ ట్రైనింగ్ ఉందండి. ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా చాలామంది మాస్టర్స్ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ రావడానికి రీజన్ ఏంటండి, ఇక్కడ సిస్టమ్స్, ఇక్కడ యూనివర్సిటీస్ ఏవో టూ మచ్ ఆఫ్ అద్భుతాలు చేసేస్తాయని కాదు. కాకపోతే ఏంటంటే దే హ్యావ్ దర్ ఓన్ కరికులం, అంటే రీసెర్చ్ బేస్డ్ కరికులం ఉంటుంది. చాలామంది రీసెర్చ్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు మన వాళ్ళు. కాకపోతే మోస్ట్లీ మనకు కనిపించేది ఏంటంటే మాస్టర్స్ చేసేసి ఇమీడియట్గా ఐటీ జాబ్స్, లేకపోతే వాళ్ళు చేసిన కోర్స్ రిలేటెడ్ జాబ్స్ చేసేసి దే గో ఇన్ టు ద కెరియర్, ఓకే అండి. అలాగే అట్ ద సేమ్ టైం చైనా వాళ్ళు చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా అబ్జర్వేషన్లో ఏంటంటే ఎర్లీ 80s ఆర్ 90s అండి, ఓకే. సో ఆ టైంలో వాళ్ళు బర్త్ రైట్ సిటిజన్, బర్త్ టూరిజం, వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ చిల్డ్రన్ ఇక్కడ కాల్ యుఎస్ ల్యాండ్లో డెలివరీ చేయడంతో ఏమైందంటే వాళ్ళు యుఎస్ సిటిజన్స్ అయిపోయారు. వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం యుఎస్ స్కూల్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, వీటన్నిటికి వెళ్ళి తర్వాత ఒక ఏజ్ తర్వాత 21 or 25 years తర్వాత ఏం చేశారంటే ఒక సెట్ ఆఫ్ చాలామంది చైనీస్ కిడ్స్ కావచ్చు, వాళ్ళు ది వెంట్ బ్యాక్. వాళ్ళు అక్కడ యూనివర్సిటీస్ డెవలప్ అవ్వడానికి, అక్కడ చైనాలో యూనివర్సిటీస్ సిస్టమ్స్ బిల్డ్ చేయడానికి, ఓకే అండి, చైనాలో రీసెర్చ్ ల్యాబ్స్ బిల్డ్ చేయడానికి,
అండ్ ఈ ఎకోసిస్టమ్ అంటే ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ డెవలప్ చేయడంలో ఈ చైనీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 80s 90s దగ్గర నుంచి 2010-15 దాకా 20-25 ఇయర్స్ వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు డెవలప్ చేశారండి వాళ్ళ కంట్రీని. సో మనకి ఇప్పుడు ఇండియాలో 30+ ఐఐటీస్ ఉంటే ఆ స్టాండర్డ్ ఉన్న యూనివర్సిటీస్ అరౌండ్ మన ఇండియా మొత్తంలో ప్రైవేట్ ప్లస్ గవర్నమెంట్ అన్ని కలిపి 50 ఉంటే, వెరాజ్ ఇన్ చైనా యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ అవేర్ దెర్ ఆర్ 120+ యూనివర్సిటీస్ అండి అలాంటివి. ఏంటంటే దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ సంథింగ్ న్యూ టు బి బ్రాట్ అవుట్ ఇన్ టు ద వరల్డ్ అలాగనమాట. సో అదంతా ఎందుకు అని అంటే దట్స్ ఆల్ ప్రియారిటీ బేస్డ్. వాళ్ళు అదొక వాళ్ళ కంట్రీ డెవలప్మెంట్కి స్టెమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇదండి. మనము ఇంతమంది యూత్ ఇంతమంది యంగర్ జనరేషన్ వస్తున్న మన సిస్టంలో సమ్వేర్ వీఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఈజ్ బ్రోకెన్ అండి మనది బేసిక్గా. అంటే లైక్ మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్ ఈ రోజున ఏదైనా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో నుంచి బయటకు వచ్చిన గ్రాడ్యుయేట్ని మీరు ఏదైనా రియల్ టైమ్ సినారియో ఇచ్చి డీల్ చేయమంటే చేయలేని పరిస్థితి. మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎస్ సార్, నేను చెప్పేదాన్ని. కంపల్సరీ. ఎందుకంటే ఈ రోజే నేను ఒక వీడియో కూడా చూశాను. టీసీఎస్ ఇలాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి హైదరాబాద్లో. చాలామంది యూత్ చాలా క్యూలో, కిలోమీటర్స్ వరకు క్యూ అంటే మీరు నమ్ముతారు లేదు, అంతవరకు కూడా వాళ్ళందరూ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి జాబ్స్ కోసం బయట నుంచినటువంటి పరిస్థితి. దీన్నే నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. అదే అండి. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ మనకి బ్రేక్ అయిపోయింది. సో మనము ఏంటంటే ముసుధరణ పద్ధతులు వదిలేసి మనం ఏంటంటే వైడర్ స్కోప్ లో వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ అండి. సో ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్ ఏముంది, ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఎడ్యుకేషన్ లేదా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయాలంటారు. అంతే అండి. ఇప్పుడు మీకు ఒకప్పుడు 20-25 ఇయర్స్ బ్యాక్ సిఈసి, ఎంఈసి ఏమండి ఈ కోర్సెస్ కూడా చాలా మంది చదివేవాళ్ళు 40 ఇయర్స్ బ్యాక్. అవును. ఇప్పుడు ఎవరు చదవట్లేదు ఆ కోర్సెస్. అంటే సొసైటీ మనము జనరేషనల్ ఆస్పెక్ట్స్ చేంజెస్లో ఆ కోర్సెస్ డిమినిష్ అయిపోయాయి. తర్వాత అలాగే లాట్ ఆఫ్ అదర్ కోర్సెస్ కూడా డిమినిష్ అయిపోయాయి. డిమినిష్ అయిన వాటిలో ఇప్పుడు మనకి సివిల్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్ ఓకే అండి ఒకప్పుడు తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు చాలామంది అట్లీస్ట్ నేనే ఫర్ XYZ రీజన్ మా ఫాదర్ నన్ను మెకానికల్ తీసుకో, సివిల్ తీసుకో, ఇవి లైఫ్ లైన్ ఉండే కోర్సెస్ నీకు పనికొస్తాయని చెప్తే నేను వినేవాడిని కాదు, వినలేదండి. ఓకే. సో చాలామంది బట్ ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్కి చాలా డిమాండ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట. సో ఈ గ్యాప్ అంతా ఎందుకు, ఈ సైకిల్ రీజనరేషన్ ఎందుకు మళ్ళీ అవుతుంది అని అంటే మనకి సరైన సిస్టమ్స్, ఎన్ఫోర్స్డ్ సిస్టమ్స్ లేవు కాబట్టి అలా అవుతుంది అనమాట అండి. చైనా ఒక హ్యూమన్ క్యాపిటల్ ని కూడా స్ట్రెంథెన్ చేసుకుంది. అది మనం 4వ అంశంగా మాట్లాడుకున్నాం. నథింగ్ బట్ హ్యూమన్ క్యాపిటల్ ని, మానవ వనరుల్ని కూడా చాలా స్ట్రెంథెన్ చేసుకుంది. అది ఒక ప్లస్ అయింది. ఎస్. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక 5వ అంశం గురించి మాట్లాడదాం. సాంకేతికత మరియు ఆవిష్కరణ, అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ పరంగా చూస్తే చైనా ఎక్కడ ఈ విషయంలో ముందుకు వెళ్ళింది అనుకోవచ్చు వెన్ ఇట్ కంపేర్ టు ఇండియా. ఏం చెప్తారు సార్? వాళ్ళు బ్రింగింగ్ న్యూ ప్రోడక్ట్ ఇన్ టు ద మార్కెట్. మీకు ఇందాక చెప్పా కదా, ఫెయిల్ ఫాస్ట్ అప్రోచ్. ఫాస్ట్గా మార్కెట్లోకి తీసుకురావడం వాళ్ళ సీక్రెట్ అండి. ఓకే. మనము ఇన్నోవేషన్లో లిటిల్ బిట్ డిలేడ్ ఉన్నాము, బట్ అడాప్షన్లో ఫాస్ట్ అండి మనం. ఎస్. ఓకే. మనం ఏదైనా ప్రోడక్ట్ లైక్ ఏదైనా న్యూ థింగ్ మన మార్కెట్లోకి వచ్చిందని అంటే మన ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ సొసైటీ, భారతదేశం అడాప్ట్ చేసుకున్నంత ఫాస్ట్గా ఏది అడాప్ట్ చేయదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో మీకు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఉంటుంది కదా, అవును, సెక్యూరిటీ చెక్ దగ్గర. ఎస్. ఏమండి, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నేను 8 years బ్యాక్ చూడలేదు. ఈ 5 yearsలో చాలా డెవలప్మెంట్ వచ్చింది. ఎయిర్పోర్ట్స్ హావ్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్. ఏమండి, సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. సో మనం ఏంటంటే అది అడాప్షనే కాకుండా మన ఇన్నోవేషన్ ఆస్పెక్ట్స్లో నుంచి కూడా మనము వి షుడ్ స్టార్ట్ కమింగ్ అప్ అండి. ఆ బెంచ్ మార్క్స్, ఆ పారామీటర్స్ని మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ రావాలి. బట్ అక్కడే మనకి కొంత లాగింగ్ ఉందండి. అంటే మానవ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని అదర్ కంట్రీస్ కంటే కూడా చాలా తక్కువ ఖర్చులో చేసి అందరి చేతిలో కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ ఉండేలా చేసింది చైనా. అక్కడ సక్సెస్ అయింది. రైట్ సార్? సక్సెస్ అయింది. అంతే అండి, అంతే. ఇప్పుడు మీరు మైక్రోమాక్స్ అని మనకి ఒక కంపెనీ ఉండేదండి. వాళ్ళు ట్యాబ్స్, ఫోన్స్ చేసేవాళ్ళు 15 years బ్యాక్. నాకు తెలిసి ఇప్పుడు మైక్రోమాక్స్ అనే కంపెనీ లేనట్టుంది ఇండియాలో. అంటే కంపెనీ ఉండొచ్చు, బట్ వాళ్ళ ప్రొడక్షన్ మాత్రం నాకైతే ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు వేరే దాని ఈక్వలెంట్ చైనీస్
ఏమండి? రైట్. ఇప్పుడు ఎక్కడ మీరు అన్నట్టు కనిపించడం లేదు ఒకప్పుడు. లైట్ ఒకప్పుడు మైక్రోమాక్స్, నోకియా తర్వాత అంత ఇంట్రెస్టింగ్గా అంత మంచిగా అనిపించిన ఫోన్ ఏది అంటే నాకు పర్సనల్గా మైక్రోమాక్స్ అండి. వాళ్ళ కీప్యాడ్ కావచ్చు, లేకపోతే వాళ్ళ కెమెరా కావచ్చు, వాట్ ఎవర్స్. అది మీరు చూస్తే ఎంతవరకు సస్టైన్ అవ్వగలిగారు, రైట్? అదే మీరు ఇప్పుడు తైవానీస్, లేకపోతే చైనీస్, వియత్నామీస్, వీళ్ళని తీసుకోండి. దే కీప్ ఆన్ బ్రింగింగ్ అప్ న్యూ థింగ్స్ అండి. ఇప్పుడు బీవైడి ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే అండి, బీవైడిని మనోళ్ళు ఎంత ఫాస్ట్గా అడాప్ట్ చేసేసుకుంటున్నారు ఇండియాలో, చైనా బీవైడి కార్స్ని. అవును. అది కూడా మీరు స్టడీ చేస్తే మీకు పాయింట్ అర్థమవుతుందండి. మనకు కూడా చాలా ఎలక్ట్రిక్ కార్స్ వచ్చాయి. టాటా వాళ్ళు తీసుకొచ్చారు, మహీంద్రా వాళ్ళు తీసుకొచ్చారు, రైట్? వేరియస్ అదర్ పీపుల్ తీసుకొచ్చారు. కాకపోతే మనకేంటి కాస్ట్ ఎక్కువ, ఏమండి? తర్వాత వాటి సెక్యూరిటీ, వాటి సస్టైనబిలిటీ, రిలయబిలిటీ, ఈ ఫీచర్స్ మన వాళ్ళతో కంపేర్ చేస్తే చైనా వాళ్ళు ఈక్వలెంట్గా లేకపోయినా ప్రైస్ వైజ్గా వచ్చేటప్పటికి చాలా తక్కువ ప్రైస్కి వచ్చేటప్పటికి వీఆర్ ఈల్డింగ్ ఫర్ చైనీస్ ప్రోడక్ట్స్. ఎస్. ఓకే. సో మనము ఇవన్నీ మాట్లాడుతూనే ఇంకోటి కూడా ఏంటంటే, మనం కూడా మన కంట్రీకి ఎట్లా గ్లోరీ తేగలుగుతాము, మన భారతదేశాన్ని మనం ఎట్లాగా నెంబర్ వన్ని నిలపగలుగుతాము అని అందరం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మనకేమవుతుంది అంటే అండి, వీ లవ్ అవర్ ప్రోడక్ట్స్. మనము కొంచెం కాస్ట్ ఎక్కువైనా మనము వీ లవ్ అవర్ ప్రోడక్ట్స్, వీ షుడ్ యూజ్ అవర్ మనం ఇదండి. సిద్ధార్థ్ గారు అప్పుడు ముఖ్యంగా మోర్ అండ్ మోర్ మనం ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఐటీ పరంగా, సాఫ్ట్వేర్ పరంగా ఎంత ప్రతిభ ఉన్నా కూడా రీసెర్చ్ అండ్ డెవలపింగ్ విషయంలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం. చాలామంది ఏదో అందరూ మీరు అన్నట్టు చదువుకుని ఐటీ వైపే కాకుండా చైనా ఎలా అయితే ఆలోచిస్తుందో మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ విషయంలో, లేదంటే ఇంకా ఫార్మా అంటే ఓన్లీ మెడిసిన్ అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆ ఫార్మా గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆ సెక్టార్స్ గురించి ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫార్మా ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెక్టర్ అండి, నాకు అర్థమైనంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు. అంటే ఫార్మా అంటే జస్ట్ ఏదో పిల్స్ తయారు చేయడం అనే కాదు, దాని వెనకాల మల్టిపుల్ వర్టికల్స్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మాలిక్యూల్స్ తయారు, అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెడిసిన్ తయారు చేసే ప్రాసెస్లో ఆ మెడిసిన్కి కంటెంట్ ఎలాగా ఎంత మోతాదులో చేస్తే ఆ మెడిసిన్ వర్క్ అవుతుంది, ఎంత మోతాదు మించి చేస్తే ఆ మెడిసిన్ రియాక్షన్ ఇస్తుంది, ఏమండి? ఇలాగ మాలిక్యూల్స్ తయారు చేసే దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అండి, బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, లేకపోతే ఏపీఐస్ కావచ్చు, ఏమండి? దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ అండి. దానికి కూడా ఏమవుతుందని అంటే సరైన అవేర్నెస్ అండి, అవగాహన లేక మన వాళ్ళు ఆ ఏరియాలో అంటే స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ రాలేకపోతున్నాయి. రెండవది ఇంకోటి ఏంటంటే అండి, అక్కడ శాలరీస్ ఐటీలో ఇచ్చినంతగా ఇవ్వలేకపోతున్నారు ఇనీషియల్గా, అండి. సో దాంతో కూడా అదొక ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత మనకి సోషల్ స్టిగ్మాస్, సోషల్ బ్యారియర్స్ ఉంటాయండి. ఇవన్నీ ఈ 5 పాయింట్లు మాట్లాడిన తర్వాత మనకి ఇంకో మాట్లాడాల్సి వస్తే సోషల్ స్టిగ్మాస్ అని అంటాం. ఏమంటారు మన తెలుగు స్టేట్స్లో ఈ రోజున అంటే లైక్ అమ్మాయిలు దొరికే పరిస్థితి లేదు. తర్వాత దాంట్లో కూడా ఎవరైతే ఎక్కువ శాలరీస్, ఎక్కువ జీతాలు ఇచ్చే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళే అట్లాగే అనమాట. సోషల్ స్టిగ్మాస్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే అండి, అసలు స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులను కావచ్చు, కొన్ని ఏరియాస్లోకి వెళ్ళనీయకుండా ఆపుతున్నాయండి. ఈ సోషల్ స్టిగ్మాస్ కూడా స్లోగా డిమినిష్ అవ్వాల్సిన సిచ్యువేషన్, అంటే మార్కెట్లోంచి పక్కకు జరిగిపోవాల్సిన పరిస్థితి రావాలండి. అది రావాలి అని అంటే సొసైటీ పరంగా ఏదో ఒక చేంజెస్ మొదలవ్వాలి ఎక్కడో దగ్గర. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే చైనా ముఖ్యంగా 5 రంగాలపై దృష్టి పెట్టిందో వాటి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇండియా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా ఫోకస్ చేయాలి, ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటన్నిటిని ఎలా యూస్ చేసుకోవాలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. సిద్ధార్థ కోచిమంచి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఇవాళ లైవ్లో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, ముఖ్యంగా చైనా 5 అంశాలపై చూసుకుంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతులు దిగుమతుల గురించి కావచ్చు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కావచ్చు, అదేవిధంగా ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ పరంగా హ్యూమన్ క్యాపిటల్, మానవ వనరులకు సంబంధించి ఇలా ఈ 5 అంశాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసింది. సో చైనా స్పష్టమైన లక్ష్యాలతో కూడా ఈ 5 రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మరి భారత్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్లు కూడా భారత్కి 1947లో స్వతంత్రం వస్తే చైనాకి తర్వాత 1949లో వచ్చింది.
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ముందుకు వెళుతున్న పరిస్థితి. సో చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే, సిద్ధార్థ కూచిమంచి గారు కూడా ముఖ్యంగా విద్యా వ్యవస్థ ప్లానింగ్ పాలసీ ఏదైతే ఉందో, పాలసీ మేకింగ్ విషయంలో కావచ్చు, పాత పద్ధతులన్నీ కూడా పక్కన పెట్టి కొత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి, భారత్కు ఒక గ్లోరీ తీసుకురావాలని వారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి వీకెండ్ విత్ ఎన్ఆర్ఐ. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.